బంగారు సముద్ర నీళ్ళెత్తుకుని నా దారికి చూడలే అన్న వచ్చేటి రాకటు రామా ఎప్పుడు నా మెడకు రాడు ఎప్పుడు వచ్చిన చెల్లెల కొండమ్మదేవి ఏదో కొన్ని కారణాలు వల్ల రాకపోలేక ఉంటని ఇప్పుడు వచ్చిన విధానం ఏమిటన్నయ్యా అని అడుగుతున్నావా తల్లి అమ్మాయి నాది మాటలు ఆలగింపవా చిన్న కుమారి చిన్నమ్మను అడుగుటానికి వచ్చిన చెల్లెలా అమ్మయినేనా ముద్దు చెల్లెలా
అన్నయ్య ఏదో కొన్ని కారణాల వల్ల రాలేక పొలక ఉంటని అవునన్నయ్య నీకు ఒక మార్గం తెలిసాక నా చిన్న కుమారుడు ఎంగళరెడ్డికి వివాహం లేని వల్ల నీ చిన్న కూతురు చిన్నమ్మని వివాహం చేయమని అడగటానికి వస్తుంది తల్లి. అదేంటి మాట అన్నయ్య? ఏమమ్మా మీరు తెలిసేది శివమతము, మేము కొలిసేది రమతం కదన్నయ్య. ఏంటి మాటలమ్మవి? హరిమతానికి శివమతానికి విరోధం కదన్నయ్య. చెల్లిలో కొనమలేవి అన్నయ్య అదాని విధానం ఒక తోడు తెలుసు ఆలకించమ్మా. రామ 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 సీతారామ కాబట్టి సూర్యసభ వారి సాక్షిగానే పంచభూతముల సాక్షిగా మన తల్లిదండ్రుల పదాలు సాక్షిగా మేము కూడా మీలాగే హరిమతము తెలుస్తున్నామని ప్రాధాయపడుతున్నాను తల్లి. అన్నయ్య చెల్లిలా పుట్టినంటే జనం కలిసి వస్తుందంటే అవును ఏ ఆడబిడ్డకైనా కానీ సంతోషమే కదన్నయ్య. చాలా సంతోషం కదా తల్లి. అవునన్నయ్య చెల్లిలా కొనబడి అన్నయ్య ఆనందవనంగా ఎన్ని అవునమ్మా ఆటు బ్రతుకు వస్తున్నది కనుక పెళ్లి వారిని అంటు పెట్టుకుని బయలుదేరి వస్తున్నామ్మా. అలాగనే రాపండి అన్నయ్య. ఓ
పవిత్రాదేవి. అయినా కానీ నేను ఎదురు మేరకు పోయి పడాలను కూడా తెచ్చాను. ఇప్పుడు రేపు 12 గంటలకి వివాహం జరిగిపోతున్నది. అవును నా నాయనా. చిన్న కుమార్ రంగలరెడ్డికి నా చెల్లెలు కుమార్తె చిన్నమ్మకి వివాహం జరిగిపించదేవి. అలాగే ప్రణేశ్వర. ఇక పెళ్లి కొడుకొని వెంట చేసిన